ఉంటారు. మనం మర్చిపోవద్దు, వైసీపీ కూడా 40% ఓటింగ్ వచ్చింది. వైసీపీకి సీట్లు తక్కువ రావచ్చు, అదే 40% ఓటింగ్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతదేశంలో బీజేపీకి 36% ఓటింగ్. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, మోడీకి వచ్చిన ఓటింగ్ 36%. మోడీకి వచ్చిన ఓటింగ్ కన్నా 4% ఎక్కువ వచ్చింది ఓటింగ్ జగన్కు, 40% వచ్చింది. సో 36% వచ్చిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 40% వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చారు పక్కన తెలంగాణలో. అందువల్ల అక్కడ 40% వచ్చిన వాళ్ళు 11 సీట్లకు పరిమితమయ్యారు. అందువల్ల రాజకీయాల్లో సీట్ల సంఖ్యను బట్టి మాత్రం అంచనా వేయకూడదు కదా, ఓట్ల సంఖ్యను కూడా చూడాలి కదా. 40% ఓటింగ్ అనే మామూలు ఓటింగ్ కాదు కదా. సో ఇలా కానీ ఓడిపోయినప్పుడు ఈ రకమైన ప్రశ్నలు వస్తుంటాయి. టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, అయ్యా టీడీపీకి 23 సీట్లు రావచ్చు, 40% ఓటింగ్ వచ్చింది అని ఆ రోజు కూడా చెప్పాను. 40% ఓటింగ్ వచ్చింది, ఇవాళ కాకపోతే మళ్లీ లేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ మోడీ నినాదాలు ఇచ్చాడు, కాంగ్రెస్ ముక్త్ భారత్. ఏమైంది? కాంగ్రెస్ ముక్త్ భారత్ అయిందా? కాంగ్రెస్ బలం 99 పెరిగింది, దగ్గర 100కు వచ్చింది. సో 240 బీజేపీకి వస్తే ఇండియా కూటమికి 234 వచ్చాయి. ఒక 6 సీట్లే తక్కువ బీజేపీతో పోలిస్తే ఇండియా కూటమికి. కాస్తంత అలియన్సెస్ ను జాగ్రత్తగా మేనేజ్ చేసి ఉంటే జనతాదళ్, సెక్యులర్, జేడీయూ, టీడీపీ లాంటి పక్షాలను కనుక కలుపుకొని ఉంటే అసలు ఇండియా కూటమి పవర్ లోకి వచ్చేది. సో ఆ రకమైన సిచ్యువేషన్ ఉండేది. సో అందువల్ల మీకు రాజకీయాల్లో ఎవరికీ శాశ్వత అధికారం ఉండదు. ప్రజలకు మంచి చేస్తే